నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. ఏపీలో కూటమి రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన జగన్. రాజధాని అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపడతామన్న ఏపీ మంత్రి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్టీఏ అథారిటీ 48వ సమావేశం వివరాలను వెల్లడించిన నారాయణ. అనకాపల్లి పట్టణంలో గాంధీనగర్లో మరియు చోడవరం మండలం మద్దుర్తి గ్రామంలో రేషన్ డిపోలు పునఃప్రారంభించిన ఎంపీ. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్తో కలిసి స్వయంగా లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేసిన సీఎం రమేష్. కాపులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో రైలు దగ్ధం కేసులను తిరోతోడుతుందని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. స్వర్గీయ వంగవీటిని హత్య చేసిన ఉదంతం నుండి నేటికి కాపులను బాబు అణిచివేస్తూనే ఉన్నారని స్పష్టం చేసిన రాజా. ఆంధ్రప్రదేశ్లో కూటమి రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ బుధవారం నాడు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించి నిరసనలు వ్యక్తం చేయాలని ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైఎస్ జగన్ గుంటూరు తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా తెనాలిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలకు చంద్రబాబు, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలను అడ్డంగా పెట్టుకుని చంద్రబాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల గొంతు వినిపిస్తున్న తన గొంతు అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అనంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. సరే, రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి అందరం కలిసికట్టుగా పోదాం. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు, దోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు
మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి, వీళ్ళంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు, కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా, ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. రాజధాని అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ 48వ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. అమరావతిలో జీఏడీ టవర్, మరో 4 టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. మొత్తం 3673.44 కోట్లతో అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 24,000 ఎకరాలు పూలింగ్కు ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపించారన్నారు. గతంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ నిబంధనలను కొత్త భూములకు వర్తింపచేసేందుకు అథారిటీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. అమరావతిలో స్థాపించే విద్య, వైద్య సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజులో సడలింపులు ఇస్తామని చెప్పారు. అందరికీ నమస్కారాలండి. ఇవాళ అమరావతి క్యాపిటల్ సిటీ 48వ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఏడి టవరు, తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1, 2, 3, 4 వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. ఇందులో జిఏడి టవరు ఎన్సిసి వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 L&T వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఏడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1487 కోట్లు, టవర్ 3 and 4 1303 crores, మొత్తం 3673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ ఒక దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి, అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో
2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు. ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగినా దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి GST పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అయితే ఆ 3 ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్ పుల్లింగ్ అనే డెసిషన్లో అక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగో తెలుసుకోమని. ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ షాపులు ఆదివారం నుంచి మళ్లీ తెరుచుకున్న నేపథ్యంలో సోమవారం అనకాపల్లి పట్టణంలో గాంధీనగర్లో మరియు చోడవరం మండలం మదుర్తి గ్రామంలో రేషన్ డిపోల పునఃప్రారంభంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరళమైన విధానంతో సరుకులు అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలో రేషన్ వాహనాల పేర్లతో కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని దుయ్యబట్టారు. వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్ పంచడమే అసాధ్యం. వైఎస్ఆర్సీపీ నాయకులు రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ నేడు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే 100% పంపిణీ సాధ్యమని కూటమి ప్రభుత్వం నిరూపించింది అని పేర్కొన్నారు. రేషన్ దుకాణాలు పునఃప్రారంభించిన పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అనవసర వ్యయాన్ని తగ్గిస్తూ అద్భుతంగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ప్రశంసలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్తో పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించి త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాల అమలు కొరకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు, కార్పొరేషన్ చైర్మన్లు పీలా గోవింద్, సత్యనారాయణ, మల్లా సురేంద్ర, DCMS చైర్మన్ కోట్ని బాలాజీ, జనసేన చోడవరం ఇన్ఛార్జ్ PVSN రాజు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ షేక్ అయేషా, ప్రభుత్వ అధికారులు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పార్లమెంటు అనకాపల్లి టౌన్లో గాంధీనగర్ 82వ వార్డు రేషన్ షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడే చూశారు. మహిళలందరినీ చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ పాత రోజులు వచ్చాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారిపైన పెట్టుకున్న మా నమ్మకం ఓట్లు వేసి దానికి ఈరోజు పెన్షన్స్ కానీ, రేషన్ కానీ
మళ్ళీ పాత పద్ధతిలో ఇవ్వడము అందరూ సంతోషంగా ఉందని మీ ముందరే వాళ్ళందరూ చెప్పడం. పెన్షన్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు సంవత్సరం ప్రతి నెల ముందు రోజు సెలవు దినంగా ఉంటే కూడా ముందు రోజు ఒకరోజు ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారు అందరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని, వాలంటీర్లు లేకుంటే పెన్షనే పంచలేమని చెప్పేసి ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి డ్రామా అంతా మనం చూశాం. ఏమాత్రం వాలంటీర్లు లేకుండా స్మూత్గా ఉండే ఆఫీసర్లు, ఉండే కూటమి నాయకులు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కానీ, ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ కానీ ఇవన్నీ కానీ, అలాగే బ్యాలెన్స్ సూపర్ 6లో ఏదైతే ఉన్నాయో విద్యా దీవెన కానీ, ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, మిగతా అవన్నీ కూడా రైతు ఇబ్బంది కానీ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో త్వరలో రేపు స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు విద్యా దీవెన ఇస్తామని చెప్పేసి మన కడపలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు. సూపర్ 6 బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ రాబోయే రోజుల్లో ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలకందరూ కూడా ప్రధానమంత్రి గారి పైన కానీ, చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ నమ్మకం ఉంది. కాబట్టి ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్తో తప్పకుండా ఈ స్కీములన్నీ కూడా నెరవేరుస్తారు. రాబోయే రోజుల్లో ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఒక సైడు సంక్షేమ పథకాలు, ఇంకొక సైడు అభివృద్ధి, ఇంకొక సైడు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది. దానిలో భాగంగా మన అనకాపల్లి పార్లమెంటు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇండస్ట్రీల్లో రావడంలో కానీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యూన్సీ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే అనకాపల్లిలో ఇక్కడ ఎక్కువ యువత ఉంది, వారికి ఉద్యోగ అవకాశాలు రావాలని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా ఇక్కడ ఇంకా కూడా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి, మెరుగైన అడ్మినిస్ట్రేషన్ అందిస్తారని చెప్పేసి తెలియజేస్తారు. కాపులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో రైలు దగ్ధం కేసులను తిరగతోడుతుందని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఒక వర్గాన్ని అణగదొక్కడానికే చంద్రబాబు పావులు కదుపుతున్నారని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పేదల పక్షాన నిలబడినందుకు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాను హత్య చేసిన ఉదంతం నుండి నేటికి కాపులను అణచివేస్తూ చంద్రబాబు ఉన్మాద ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కాపు యువత తమ సామాజిక నాయకత్వంపై తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు చేసిన అరాచకాలను, దుష్ట కుతంత్రాలను తెలుసుకొని చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. కాపు ఉద్యమంలో తుని రైలు దగ్ధం కేసులను తిరగతోడటం చంద్రబాబు ఉన్మాదానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వం ఒక జీవో గతంలో రైల్వే కోర్టు కొట్టేసిన కేసు సంబంధించిన జీవో, కాపునాడు ఉద్యమం సంబంధించిన కేసులు సంబంధించి కోర్టు తోసిపుచ్చి కోర్టు కొట్టేసిన కేసులు మళ్ళీ అప్పీల్ చేయాలి అని చెప్పేసి తన కక్ష, కాపుల మీద ఉన్న కక్ష ఈరోజు అధికారం ఉంది కాబట్టి తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం చూస్తుంటే, 7 దాటి వరకు ఒక లెక్క, 7 దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న లెక్క. ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ, 2014 ఎన్నికల్లో కాపుల్ని బీసీల్లో చేరుస్తాను అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరంన్నర అయినా సరే ఆయన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ మీరు హామీ నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్యమం చేపడితే సుమారు ఒక 20 లక్షల మంది కాపులు ఆ రోజు తుని ఉద్యమానికి హాజరైతే, ఆ ఉద్యమంలో అసాంఘిక వ్యక్తులను దూర్చి ఆ ఉద్యమాన్ని ఎట్లాగన్నా కొనసాగించకుండా ఆపాలి అనే దురుద్దేశంతో అసాంఘిక కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాపుల మీద కేసులు పెట్టి ఆ రోజు ఆ ఉద్యమం సంబంధించిన కేసులో తీవ్రంగా హింసించి ఆయన
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకమైన మానసిక ఆనందం, రాష్ట్ర వ్యాప్తంగా కాపులు బాధపడుతుంటే ఒక రకమైన మానసిక ఆనందం పొంది ఆ కేసుల్లో కాపులందరినీ ఇబ్బంది పెట్టి తీరా న్యాయస్థానాలు ఆ కేసులకు, రైల్వే కేసులు కొట్టేసిన తర్వాత, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆ ఉద్యమానికి సంబంధించిన కేసుల్లో ఒక కాపుల్నే కాకుండా ఎస్సీలని, బీసీలని, మైనార్టీలను కూడా ఇరికించి ఇబ్బందులు పాలు చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక జీవో ఇచ్చి ఆ కేసులన్నీ రద్దు చేయడం జరిగింది. తర్వాత రైల్వేకి సంబంధించిన కేసు రైల్వే న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. న్యాయస్థానం కొట్టివేసిన కేసును కూడా తన కక్షపూరిత చర్యల్లో భాగంగా మళ్ళీ తిరగదోడి ఈ రాష్ట్రంలో ఉన్న అందరి కాపుల మీద తన కక్షని తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు, వికృతానందం పొందడానికి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రయత్నించడం తీవ్రంగా కాపుల తరపున ఖండిస్తున్నాను. అదేవిధంగా మీకు గతంలో మనం ఒకసారి పరిశీలించుకుంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్య, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. ఆ రోజు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులను హింసించడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా ఆయన ఆధ్వర్యంలోనే వంగవీటి మోహన్ రంగా గారు హత్య జరిగింది. ఆయన పేద ప్రజల కోసం పోరాటం చేస్తూ, నిరసన తెలియజేస్తూ, ఆమరణ దీక్ష చేసే వ్యక్తిని, దయ లేకపోతే కరుణ లేకుండా ఓపిక లేని వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి సినీ పక్కీలో హత్య చేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం. అప్పుడు కూడా అంతే, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది కాపుల మీద కేసులు పెట్టారు. విజయవాడలో ఎక్కడో గొడవలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది, ఆఖరి తుల్లో కాపులు, ఎలమంచిల్లో కాపులు, పిఠాపురంలో కాపులు, అందరి మీద కేసులు పెట్టారు. అందరూ కోర్టులు తిరిగిన పరిస్థితి. ఆ రోజు కూడా వికృతానందం పొందాడు చంద్రబాబు నాయుడు గారి. కాపులు అందరూ కేసులు తిరుగుతుంటే వంగవీటి మోహన్ రంగా గారి కేసుల్లోని, రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కేసుల్లో తిరుగుతుంటే వికృతానందం పొంది ఆ హత్యా ఘటనలో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ప్రమోషన్లు ఇచ్చి, ఎమ్మెల్యేలు చేసి, హోమ్ మినిస్టర్లు చేసి, స్పీకర్లు చేసిన పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారి విషయంలో మేము గమనించాం. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకు తెలియదు ఈ విషయాలన్నీ. ఇప్పుడున్న పిల్లలకి, యంగ్స్టర్స్కి ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ. వంగవీటి మోహన్ రంగా గారిని ఎవరైతే చంపారో ఆ కేసులో ప్రధాన దోషులందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి, ఎమ్మెల్యేలు చేసి, స్పీకర్లు చేసి, హోమ్ మినిస్టర్లు చేసి కాపులను ఇబ్బంది పెట్టడం, ఈ రాష్ట్రంలో కాపులను ఇబ్బంది పెట్టడం, కాపులు ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు గత ఎన్నికల్లో కాపులందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన పెట్టుకున్నారు. మరొక్కసారి ఆయన నిజస్వరూపం, ఆయన విశ్వరూపం కాపుల మీద చూపించబోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ అన్నగదొక్కడమే ధ్యేయం కింద పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి మరొక్కసారి మన కాపు సోదరులందరూ అవకాశం ఇచ్చినందుకు మనం ఖచ్చితంగా అనుభవించవలసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని హామీలు అమలు చేశామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం పెద్దాపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగనే అందరికీ వెన్నుపోటు పొడిచి ఈరోజు వెన్నుపోటు అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వెన్నుపోటు కార్యక్రమాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఓడిపోయి ఏం చేయాలో తోచక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనిచేశాడు ఆయన. ఈయన 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇలా సొంత కార్యక్రమాలకే చూసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ప్రజలకు ఎన్నిపోటు పొడిచాడు ఈయన. ఎవరికి ఎన్నిపోటు చేయడు, ప్రజలకి ఎన్నిపోటు పొడిచాడు. ఎవరైతే నెక్కించారో ఈయన నమ్ముకొని నెక్కించారో వీళ్ళందరూ కూడా పని చేయకుండా, ఏమీ చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నిపోటు పొడిచి వీళ్ళ ఎన్నిపోటు అని చెప్పి పేరుతోటి వేళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని అంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా అనేక కుంభకోణాలు ఉన్నాయి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళందరూ కూడా ఒకళ్ళు జైలుకి వెళ్తూ ఉన్నారు. జైలుకి వెళ్తుంటే దీన్ని ప్రజలకి ఇష్ట మార్చాలన్న దీంతో ఇలాగా ఇన్పుట్ అనే ఒక కార్యక్రమం తీసుకుని వీళ్ళ ధర్నా చూపెట్టడం జరుగుతుంది. అలాగే
తొలి ఏడాదిలోనే మరి హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చాడో అన్నీ కూడా అమలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా హామీలు అమలు చేయలేదు, అలాగే పనులు చేయలేదు, ప్రజలు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మనకు కనపడతాం. ఈయన మొదటి నుంచి ఇయ్యాలది కాదు, వాళ్ళ తాతగారి నుంచి ఎన్నుకోవడం ఉంది. వాళ్ళ తాత రాజారెడ్డి గారికి గనులు ఉంటే ఎవరైయో గనులు ఇన్ని లీజు చేసి ఆయన తప్పించి మరి వాళ్ళకి ఎన్నిపోటు పొడిచి ఆ గనులు ఆయన హ్యాండ్ చేసుకోవడం జరిగింది. మరి అయ్యాలది కాదు, ఇప్పటి నుంచి ఉంది. అలాగే కాంగ్రెస్ ఈయన పెంచింది, వాళ్ళ నాన్నగారిని పెంచింది, ముఖ్యమంత్రిని చేసింది. మరి ఆడి కాంగ్రెస్ని వదిలేసి ఆయనకి ఎన్నిపోటు పొడిచి సొంత పార్టీ పెట్టడం జరిగింది. మనకు తెలుసు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఎలా పార్టీని పెట్టాడు అని మనకు తెలుసు. అలాగే శివకుమార్ స్థాపించాడు పార్టీని, వైఎస్ఆర్ పార్టీని. అది స్థాపించే ఆడి దగ్గర లాక్కుని అంటే ఇన్పుట్ పొడిచి నాది సొంత పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ బాబాయ్ ఎత్తుకు తిరిగాడు పాపం ఇన్ని. అలాంటి బాబాయ్ని కూడా గొడ్డలతో నరికించి ఆయనకి కుటుంబానికి ఎన్నిపోటు పొడిచి వేళ వాళ్ళ రోడ్డు పాలు చేశారు. అలాగే చెల్లి అక్కనే వాళ్ళ అమ్మని చెల్లిని ఇద్దరు కూడా ఎన్నిపోటుకి పొడిచి వాళ్ళందరికీ రోడ్డు మీద పక్కకు పెట్టండి. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఇప్పటి వరకు 33% పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక 84వ వార్డు కోట్ని వీధిలో గల 15వ నెంబర్ రేషన్ షాపు పరిధిలో రేషన్ పంపిణీపై జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపులో సరుకుల పంపిణీని తనిఖీ చేశారు. సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న వారికి, వృద్ధులకు ఇంటి వద్దకే సరుకులు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. వారందరికీ ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయాలని, డిజిటల్ పేమెంట్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1069 రేషన్ షాపులు ఉన్నాయని, వాటి ద్వారా 5,30,000 కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఐషా, జిల్లా సరఫరా అధికారి KLN మూర్తి, తహసీల్దార్ B విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ కార్డు సంబంధించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం, షాప్స్ ఎలా చేస్తున్నాయి అనేది మనం చూసుకోవడం, దానితో పాటు బెడ్ రిటర్న్ కేసెస్కి, డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్. అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్ కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము MDU తర్వాత. కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ, క్వాలిటీతో పాటు ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్ అంటే మేము హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. ఈ మన జిల్లాలో మొత్తం 1069 షాప్స్ ఉన్నాయి, 5,30,000 కార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు 3rd తారీఖు లోపలనే మనకి 32% రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. మన జిల్లాలో 66,000 హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి. దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్ రిటర్న్ కేసెస్కి కూడా 32% మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. నాకు జనరల్గా ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే, మీ కేస్ అంటే మీకు ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాప్ డీలర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు. మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు. మేము ఇంకా 2 రోజుల్లో ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము. సో మీరు ఎవరు షాప్స్ దగ్గర రావద్దు. దాంట్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్, RDO నంబర్, స్థానిక MRO నంబర్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది.
ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి. మీరు కష్టపడి అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు. మీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము. సో దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని. ఆస్తి కోసం తల్లిని చెల్లిని మోసం చేసిన జగన్కు ప్రజల్ని మోసం చేయడం ఓ లెక్క. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోపే 70% హామీలు నెరవేర్చాం. రైతులను, శ్రామికులను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచింది నీవు కాదా జగన్? వెన్నుపోటు, గొడ్డలివేటు, పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డిదేనని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఏడాదిలోపే 70% హామీలను నెరవేర్చామని, ఇందుకు రోజురోజుకు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుండడంతో ఓర్వలేని జగన్ రెడ్డి విషం కక్కడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక్క రహదారిని కూడా పూర్తి చేసిన పాపాన పోలేదని, చివరకు పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను కూడా మూసివేసిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని కానీ నాయకులను కానీ విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోతే గత ప్రభుత్వము ఆందోళన పెట్టిందంటే వాళ్ళు ఒక ఎదుర్కోవాలి, తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండదంటే ఆ ఊరికి తర్వాత వస్తాం, తర్వాత సో ఇప్పుడు జగన్ నిత్యం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఉంటారు, ప్రజలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారు. పోతే ప్రభుత్వంతో గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఈ పాఠాలు నేర్చుకోవడానికి కారణమో అందుబాటులో ఉంటారని, సక్రమంగా జరుగుతుందని, ప్రజలకి సుఖంగా ఉంటుందని కానీ బాహ్యం మీద సెంట్రల్ గవర్నమెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం కొత్తగా పేర్లకి అమలు పెట్టారు. అందుబాటులో ఉన్నది ఎప్పుడు నిత్యము ప్రజలకి సక్రంగా ఉన్నదని నా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గతంలో మాత్రము గతము బండి వచ్చేది, అది ఏదో ఒక రోజు వచ్చేది, ఊరు సోరు ఉండేది, జనాలందరూ వెళ్ళే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడం అనేది జరిగేది. తర్వాత రెండోసారి అది జరిగే బండి ఎక్కడుందో మనం ఫోన్ చేసి ఎదుర్కొని వెళ్ళడం అనేది. ఇప్పుడు అది కాకుండా మీకు 365 రోజులు 1 నుంచి 15వ తారీఖు వరకు మీ డీలర్ దగ్గరికి వెళ్ళి, ఈ 15 రోజులు ఎప్పుడు మీకు ఖాళీ ఉన్నా, ఏ టైం మీరు ఖాళీ ఉన్నా డీలర్ దగ్గరికి వెళ్ళి మీ సరుకులు మీరు తెచ్చుకోవచ్చు. బండి వచ్చినా బయటకు వెళ్ళాలి. కానీ అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒకరోజు వచ్చేది బండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మా ఊరు ఉందనుకోండి, నేను కూడా చూసాను చాలా సార్లు. బండి వచ్చేది, బండి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత మరి రెండోసారి బండి ఉండేది కాదు. ఎవరికి హాస్పిటల్ ప్రాబ్లం అయినా, ఎవరైనా మెడికల్ ప్రాబ్లం అయినా, లేకపోతే ఎవరికి ఇంకొక చుట్టాల బంధువులు ఇంటికి వెళ్ళినా, లేదా ఎవరైనా పనులకు వెళ్ళినా సరే ఆ బండి వచ్చేటప్పుడు లేకపోతే మళ్ళీ ఆ సరుకుల కోసం ఆ బండి ఇరుక్కుండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటి, మీరు వెళ్ళి హ్యాపీగా వెళ్ళి ఏ టైం ఇప్పుడు వెళ్ళి ఆ డెవలపర్ దగ్గరికి వెళ్ళి సార్ మా సరుకులు తీసుకెళ్ళడానికి వెళ్ళదు 1 నుంచి 15వ తారీఖు లోపు మీకు ఏ రోజు 15 రోజుల్లో ఏ రోజు వెళ్ళినా సరే మీకు అది అందుబాటులో ఉంటుంది. డీలర్లు అందరూ హ్యాపీ, మీకు కూడా హ్యాపీ. మీరు అనుకుంటున్నారు ఎవరో మాయ మాటలు చెప్పి ఏదో చెప్తున్నారు, కానీ అది కాదు. మీ ఆలోచన తీసిపడేయండి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇంటికి వచ్చే సరుకులు ఇప్పుడు రావడం లేదని కాదు. 65 సంవత్సరాలు వికలాంగులకు మాత్రం ఇంటికి తీసుకెళ్లే డీలర్ గారే ఇస్తారు. ఆ విషయంలో మీకు ఎవరికీ రాదు. అలా జరుగుతుంది. నాకు చెప్పండి, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడే ఉంటాను, మీకు తప్పనిసరిగా మీ సమస్యలు కూడా నేను సాల్వ్ చేస్తాను. వాళ్ళు ఇవ్వడం ఏంటి, ఎక్కడైనా చాలకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మీకు ఇస్తారు. సోటి వచ్చే బాధ్యత మాది. అంటే ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో డ్రైవ్ చేస్తున్న ఎన్నాళ్ళు జగన్ గారు బండి వచ్చేది, ఇంటికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదని మీరు అబద్ధం. అది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా వికలాంగులకి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇంటికి వెళ్ళే ఇస్తారు. అది గుర్తించండి. మన వాళ్ళు ఎవరైనా మనకి సంవత్సరాలు మొత్తము 4 రోజులు 15 రోజులు సరుకు 1వ తారీఖు 15వ తారీఖు వరకు మీరు ఏ రోజు వెళ్ళినా సరే మీరు సరుకులు ఇస్తారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, మన అందరూ కోరుకున్న ప్రభుత్వం. మీకు దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి ఈ విధానాన్ని తీసుకున్నారు. అంతేగాని మిమ్మల్ని ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ప్రజలకు ఇంకా అందుబాటులోకి వెళ్ళాలి. ఇంకో విషయం కూడా జరిగేది, వీళ్ళు ఇక్కడ ఎదురుగా ఉన్నారు. 50 కేజీలు బియ్యం బస్తా ఇచ్చేవాళ్ళు, పెంచుకోవద్దని చెప్పేవాళ్ళు. 50 కేజీలు బియ్యం బస్తా వెళ్ళిన రెట్నీలకి ఒక రెట్నీలు తిన్నలేదు. వీళ్ళకి మైనస్ ప్రతి డిపోలు ప్రతి డీలర్ కూడా ఎన్నో కేజీలు మైనస్ లో ఉన్నారు. ఉన్నారా కదా? ప్రతి డిపోలో ప్రతి డీలర్ కూడా మైనస్ లో ఉన్నారు. ఇవన్నీ ఎవరిలో పడతాయి, ప్రజల్లో పడతాయి ఈ పాఠంలో. అందుకే ఇవన్నీ రెక్టిఫై చేయడానికి, ఇవన్నీ చేయడానికి ఒక మంచి మార్గం ఎన్నుకున్నారు మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్యులు నాగేంద్ర మనోహర్ గారు. ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి అందరూ మెరుసొద్దాం. మనకు అనిపిస్తుంది, గతంలో మీరు చూసుంటారు ఒకసారి
పెన్షన్ విధానం వచ్చేది. వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత ఏ పెన్షన్ వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వలేరు అని చెప్పారు. ఏమైంది? మీకు 31వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ 31వ తారీఖున మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అధికారులు ఇస్తున్నారు. ఎలా ఇస్తారో ఆలోచించండి. వాలంటీర్ లేకపోతే ఏమని చెప్పారు. ఇప్పుడు ఏదన్నా మళ్ళీ 1వ తారీఖు దాటకూడదు. గతంలో ఏం జరిగింది? విషపూరిత కంపెనీలతో మత్స్యకార తీర ప్రాంతం అంతా అన్యాయం రాజ్యమేలుతోంది. దుఃఖఘోషతో నిండుకున్న సాగరపుత్రుల జీవన బ్రతుకులను ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలో రసాయన కంపెనీల యాజమాన్య చర్యలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ మత్స్యకార నేతలు సమావేశమయ్యారు. తీరం వెంబడి ప్రారంభిస్తున్న విషపూరిత దివిస్, అరబిందో కంపెనీల పైప్ లైన్ల వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై పెను ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది. కనుక తీర మత్స్యకార ప్రజలను చైతన్యపరచుటకు శాంతియుత పోరాటానికి ప్రభుత్వం అనుమతులు కోరుతున్నామని మోసా అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సంఘ నేతలతో కలిసి ఒంటిమామిడి పోలీస్ స్టేషన్లో అనుమతుల కొరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్టీఐ కమిటీ సభ్యులు ఆనందరావు, కాకినాడ జిల్లా నాన్ ప్రెసిడెంట్ చొక్కా స్వామి, నాఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంధం శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ ఎస్ ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ జ్యోతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మోసా అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. సంఘం ఏపీ స్టేట్ కమిటీ తరఫున మేము ఈ దివిస్ మీద చేస్తున్నటువంటి పోరాటంలో ముందుగా పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి తొండంగ పోలీస్ స్టేషన్లో మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే అప్లికేషన్ పెట్టడం జరిగింది. రేపు మైసెట్ ద్వారాగా అంటే మైక్ ద్వారాగా పర్మిషన్ ఆటోలో తిరిగి ఇవ్వడానికి, అలాగే పాంప్లెట్స్ కూడా అందరికీ కూడా మేము పెంచడానికి, అందరూ ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరిలో చైతన్యం తీసుకొచ్చి మాకు వచ్చే నష్టం, ఈ కంపెనీ మీద వచ్చే నష్టాన్ని తెలియపరచడానికి మేము ముందడుగు వేస్తున్నాము. దీని మీద ఇంతే కాకుండా లీగల్గా కూడా మేము అప్రోచ్ అవుతున్నాము. లీగల్గా అంటే మేము లాయర్ నోటీసులు కూడా వీళ్ళు తప్పుడుగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా పైప్ లైన్లు 5 పైప్ లైన్లు వేశారు కాబట్టి దివిస్ వాళ్ళు, వీళ్ళ మీద మేము ఇమీడియట్గా లాయర్ నోటీసు హైకోర్టు నుంచి మేము పంపించే ఇది కూడా చేస్తున్నాము. అంతేకాకుండా ప్రజలకు వచ్చే నష్టాన్ని, వీళ్ళు వాడే కెమికల్స్ని మేము ఆర్టీఏ ద్వారాగా తెలుసుకున్న విధానాలను బట్టి మేము ఎన్హెచ్ఆర్సీకి నేషనల్ దీనికి కూడా మేము తెలియపరచడానికి, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా మేము తెలియపరచడానికి కూడా మేము సిద్ధమయ్యాము. అలాగే కాకుండా ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి, ఈ లీగల్ ఉద్యమానికి, లీగల్గా అవుతున్న మా ప్రొసీడింగ్కి మీ అందరూ సహకారం ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఈరోజు మనకెందుకులే అని అనుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా దారుణంగా, హీనంగా పుట్టబోయే పిల్లలు కూడా హీనంగా పుడతారు. ఒక రోజుకి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి అయిపోతుంది. అంతేకాకుండా రేపు అనే రోజు ఈ స్మెల్కి మనం ఈ కంపెనీలు వదిలి వేరే ఇతర రాష్ట్రాలకో ఇతర గ్రామాలకో పారిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు ఈ కంపెనీలని, ఈ దివిస్ని వగేరా, లేకపోతే వేరే ఫార్మసీలు అన్నింటినీ కూడా. అన్ని దేశాల్లో నిషేధించినటువంటి ఈ కంపెనీలని మన ఆంధ్రప్రదేశ్ సముద్ర పొడినే ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? అంటే మనం మాట్లాడమనా, ఏం చేసినా ఇక్కడ ఎదిరించేవారు లేరనా? ఎందుకోసం మనం ఈరోజు టీబీ జబ్బులు కానీ, హార్ట్ నీర్చాలు కానీ, అనేక రకరకాల నీర్చాలతో ఇప్పటికే పెడుతున్న కంపెనీల వల్ల వస్తున్న వ్యాధులు, ఇప్పుడు ఎట్రో డెక్కన్ ఈ అంట్ల మీద పడుతున్న ఈ మత్స్యకారులు పడుతున్న బాధలు కూడా మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే చూసాం కాబట్టి. మీరు మాత్రం ఒకటి ఇమీడియట్లుగా మా నినాదం వల్ల ఒకటే, ఇమీడియట్లుగా సముద్రంలో ఏ పర్మిషన్ లేకుండా వేసినటువంటి 5 పైప్ లైన్లని దివిస్ వాడు తక్షణమే రిమూవ్ చేయాలి. చేయలేని ఎడల మేము లీగల్గా కానీ వేరే విధంగా కానీ మేము తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని మాత్రం మేము తీసే వరకు కూడా మేము ఊరుకునేది లేదనేసి మేము లీగల్గా మేము పోరాటం చేస్తున్నామనేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్న దళిత భూములను పెత్తందారులు కాజేస్తూ రాజకీయ పలుకుబడితో తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి న్యాయం చేయాలని కుమ్మరిలోవ దళిత వర్గాల పక్షాన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి జనార్దన్ డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరి గ్రామానికి చెందిన దళిత వర్గాలు పెద్ద ఎత్తున తమ భూములను కాపాడి తమకు న్యాయం చేయాలని నిరసిస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు ఉన్నప్పటికీ భూములను పెత్తందారులు బెదిరించి తమకు కాకుండా చేస్తున్నారని, అన్యాయంగా పలు సహాయాన్ని అనుభవిస్తూ ధనార్జన చేస్తున్నారని ఆరోపించారు. తమ భూముల్లోకి రాకుండా భౌతికంగా దాడులకు దిగుతున్నారని, దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అనూహ్య, బాధితులు లోవరాజు నాగమణి, భవానీ, వెంకటలక్ష్మి, అప్పారావు, రాజు, దళిత వర్గాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి పెద్దలకి, అమ్మారావు గారికి, ఆర్డీ గారికి అందరికీ కూడా నమస్కారం అండి. మాకైతే మరి భూదేతల భూమి అని గవర్నమెంట్ మాకు ఇచ్చారండి. మా తాత ముత్తాతల కాడి నుంచి పండించుకొని తినమని మాకు ఇచ్చారండి. మేము వాటి మీదే పండించుకొని తింటూ మా పిల్లలకి మాకు ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామండి. మరి అయితే రైతులైతే దొంగజందుగా మరి మా భూములు లాక్కొని ఈరోజు చెట్లు కూడా వేసి మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోమని అంటున్నారండి. మరి ఇది ప్రభుత్వం ఆలకిచ్చి మా పేదలకు న్యాయం చేయమని కోరుకుంటున్నానండి. మా పిల్లలు మేము అన్నీ పోకుండా మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. మరి వాళ్ళతో మీరు మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మా బాధ మేము ఎత్తేతంగా చెప్పుకుంటున్నామండి. మరి నాయకులు అయితే మా పచ్చని ఎవరో కూడా నిలబడి మాకు న్యాయం చేసేవారు ఎవరు అయితే మాకు లేదు. మా భూములు అక్రమంగా ఆక్రమించుకొని చెట్లు పట్టుకున్నారని ఆత్మహత్య వెళ్ళినందుకు మమ్మల్ని కూడా ఎన్నో మాటలు ఎంతో హింస పెట్టి మమ్మల్ని కూడా దిక్కున్న వచ్చి చెప్పుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటున్నారు. మీరందరూ మరి మా పక్షాన్ని నిలబడి నాయకులందరూతో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మేము చెప్పుకుంటున్నామండి. మా బాధ మీరందరూ కూడా ఆలకిచ్చి మాకు న్యాయం చేయాలని, మా పేదలు అన్యాయం అయిపోకుండా మా పచ్చని మాట్లాడతారని మరి మాకున్న బాధ మేము ఈ రీతిగా చెప్పుకుంటున్నామండి. మా దిక్కున్నవారు ఎవరైతే ఉన్నారో అన్నవారు మాకు మా బాధ ఆలకిచ్చి నాయకుల కాడికి వచ్చి అధికారులు కూడా వచ్చి మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. మా ఒక్క ఈ విషయంలో కూడా మేము వెనకబడి ఉంటున్నాం. మా బిడ్డల భవిష్యత్తులు బాగుంటలేదు, మా భవిష్యత్తులు బాగుంటలేదు. మేము ఎన్నాళ్ళు కూడా ఒకరి చేతి మోసే కింద నీళ్ళు తాగిన వారుగానే ఉంటున్నాం, కానీ మాలో హెచ్చించి అయితే లేదు. ఎప్పుడు కూడా నాయకుల కాడ పోయి అది లేదు బాబు ఇది లేదు బాబు అని అడిగి తెచ్చుకొని బతుకుతూ మాకు అలవాటు చేస్తారండి. మా ఓళ్ళ కాడి భూములు కొల్లులకి సారాలకి పోసి భూములు అక్రంగా ఆంకరించుకొని మమ్మల్ని బయటికి గెంటేసి మీ దిక్కున్న కాడ చెప్పుకోమంటున్నారు. మాకు న్యాయం చేయమని ప్రభుత్వ వారిని మరి అమ్మారావు గారిని అందరినీ కూడా నేను సాయం కోరుతున్నానండి. పేరు జనార్దన్, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ప్రధానంగా ఈరోజు మన తుని మండలం కుమ్మరలావు గ్రామ పంచాయతీలో దళితులకి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో భూదాన యజ్ఞ బోర్డు భూమిని దళితులకి మొత్తం ఇవ్వటం జరిగింది. అప్పట్లో దళితులు మొత్తం కూడా ఆ భూమిని సాగు చేసుకుంటూ దాంట్లో మామిడి చెట్లు వేసుకుంటూ జీడి చెట్లు వేసుకుంటూ దాని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళంతా కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు, ఆ కుటుంబాలు మొత్తం కూడా. ఈరోజు భూమి రేట్లు పెరిగిన తర్వాత అనేక రకాలుగా భూముల్ని కబ్జా చేయటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేటికి కూడా ఆ భూములు అక్కడ దళితులే సాగులో ఉన్నారు. కాలరాయటమే, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు తహసీల్దార్ గారికి చెప్పడం అనేది జరిగింది. తక్షణమే ఆ చెట్లను నరుకుతున్నటువంటి ఆ గ్రామ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి విచారణ చేసి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కోరుకుంటుంది. అదేవిధంగా దళితులకు ఆ భూములు హక్కు అయ్యే వరకు, వాళ్ళ కబ్జాల నుండి దళితులకి స్వాధీనం చేసే వరకు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ తరఫున పోరాటం చేస్తుంది. వాళ్ళ భూముల్ని వాళ్ళకి అప్పచెప్పే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారుల స్పందన ఏ విధంగా ఉంది ఈ విషయంపై? ప్రధానంగా అధికారుల స్పందన కూడా తహసీల్దార్ గారిని ఈరోజు కలవటం జరిగింది. తహసీల్దార్ గారు నేను పంపిస్తాను అని చెప్పేసి ఏదో నిర్లక్ష్యంగా, అంటే ఈరోజు అంత నిర్లక్ష్యంగా చెప్తున్నారంటే వాళ్ళు ఈరోజు అధికార పార్టీ అండదండలు ఏతున్నాయో అవతల వాళ్ళకి, అదే రకంగా తహసీల్దార్ గారికి అందరూ కూడా చాలా స్పష్టంగా మనకి కనపడతా ఉంది. వాళ్ళ యొక్క మాటల్లోనే అధికార పార్టీ అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఈరోజు దళితుల మీద ఇటువంటి దాడులే కాదు, వాళ్ళ భూములను కూడా కబ్జా చేసే విధంగా ఈరోజు అధికార పార్టీ అండదండలతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. దళితుల పక్షాన నిలబడి ఆ భూములు వాళ్ళకి అయ్యే విధంగా ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది.
ప్రతి ఒక్కరూ డిపో సేవలు వినియోగించుకోవాలి. నాణ్యమైన నిత్యావసరాల సరుకుల పంపిణీ కూటమి ప్రభుత్వ ధ్యేయం. దివ్యాంగులకు, వృద్ధులకు నేరుగా ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు చౌక ధరల దుకాణం దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పేదవాడికి పంపిణీ చేయాలి అనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణం ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అందుబాటులో ఉండడం జరుగుతుందని, ప్రతి ఒక్క సభ్యులు సేవలు వినియోగించుకోవాల్సింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అధికారులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రజల అభివృద్ధిని శూన్యం చేస్తూ, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు గాలికి విడిచిపెడుతూ, కనీసం ఒక సామాన్యుడు కూడా కలడానికి, సీఎం కలడానికి అవకాశం కలక, ఒక మంత్రి కలడానికి ఒక ఎమ్మెల్యేలా కలడానికి అపాయింట్మెంట్ ఇవ్వక వ్యవస్థను అంత నిర్మూలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంటండి ఆయన, ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటాను, ప్రతి ఒక్కరు నా దగ్గర రండి. ఇది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, లోకేష్ గారిని తీసుకోండి. ఎవరికి ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలంటే అప్పుడు దొరుకుతుంది. ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకడం కష్టమేమో కానీ అక్కడ సీఎం గారి అపాయింట్మెంట్ చాలా ఈజీగా దొరుకుతుంది. ప్రజా దర్బార్ కంటిన్యూ అవుతుంది. ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి, ఎవరి సమస్యలను చెప్పుకోవచ్చు, ఎవరు ఏ సమస్యలను చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి సమస్యలు కూడా అవుతున్నాయి. మా నారా లోకేష్ గారు అంటే 365 రోజులు కష్టపడి ప్రజలకి ఏ హామీలు ఇచ్చారో, యువగలం పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ వస్తుంది. ఏ వ్యవస్థ తీసుకున్నా సరే పంచాయతీ డబ్బులు వేరు, రైతుల డబ్బులు వేరు. ఏది తీసుకున్నా అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం. ఏ ఊరు వెళ్ళినా గుంతలు, ఏ రోడ్డు వెళ్ళినా గుంతలు, ఎక్కడికి వెళ్ళినా గుంతలు రోడ్లు కనిపించాయి. ఈరోజు మీరు చూశారు, ఈ ప్రభుత్వం వచ్చి రోడ్స్ గుంతలు అన్నీ కప్పుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రగతి రథ చక్రాలపై వెళ్తుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నారు. అసలు వెన్నుపోటు గొడ్డలొక్క అనేది ఆయనది. ఎవరు వెన్నుపోటు పొడిచారు? ఎవరో పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకొని ఆయన్ని బయటికి గెంటేసి ఈయన పార్టీ అని చెప్తున్నాడు. ఆయన చుట్టమా? ఆయన బంధువా? వైఎస్ఆర్ పార్టీ వెన్నుపోటు ఎవరు? సొంత అక్క చెల్లెల్ని, తల్లిని కూడా ఆస్తిలో వాటా ఇవ్వకుండా వాళ్ళని బయటికి గెంటేసి ఆస్తి కోసం తల్లి హక్కుల్ని బయట పంపించింది ఎవరు? ఎవరు చేశారు ఆ పని? అక్క చెల్లెల్ని, అమ్మను కూడా బయటికి గెంటింది ఎవరు? ఎవరు వెన్నుపోటు? సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపింది ఎవరు? అసలు ఎవరు ఎన్నుపోటు అని సరే, అసలు ఎన్నుపోటు రాజకీయం చేసింది ఎవరు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టి సంవత్సరం కావస్తున్న తరుణంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ స్థాయిలో నెరవేర్చిందనే దానిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సర వ్యవధిలో సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను భిన్నంగా వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాలనలో తెలుగుదేశం క్యాడర్తో పాటు ప్రజలు కూటమి ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారని చెప్పక తప్పదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాలన సాగిస్తున్నామని పదే పదే ప్రజలకు పాలకులు చెబుతున్నప్పటికీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాల మాటున నగదు బదిలీ పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడంతో నేటికి అదే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజాపాలనపై ప్రజల భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంది. అయితే అనేక హామీలు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చింది. వాటన్నిటిని పరిశీలిస్తే ఒక పెన్షన్ మినహా ఎక్కడ పూర్తి స్థాయిలో మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి కనబడడం లేదు. ఇటు రాజధాని విషయం కానీ లేకపోతే ఇతర సంక్షేమ పథకాల విషయానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఏంటనేది కూడా తెలియడం లేదు. సూపర్ 6 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజల వాదన. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం ఈ 1 ఇయర్ కాలంలో సూపర్ 6ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. సామాజిక న్యాయం పేరుతో పెన్షన్లు ఇతర వాటిని మేము పెంపుతున్నామని చెప్తున్నారు తప్ప ప్రధానంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉంటా ఉన్నాయో, అదేవిధంగా సూపర్ 6లో ప్రధాన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు వచ్చి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. భవిష్యత్తులోనే ఈ సూపర్ 6ని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా పేద ప్రజలకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం మారినప్పుడల్లా, రాష్ట్రంలో ప్రభుత్వ అధికారం మార్పిడి జరిగినప్పుడల్లా
పోలీస్ వ్యవస్థతో పాటు సామాన్లపై తరచూ దాడులు జరుగుతున్నాయి. బాధితులుగా ఉన్నారు. దీన్ని ప్రభుత్వ పాలనలో ఏ విధంగా చూస్తారు మీరు? ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికార యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారులు కూడా వాళ్ళకి దాహోహం కింద చేస్తూ ఉన్నారు తప్ప పేద ప్రజలకి ఎక్కడ న్యాయం చేయడానికి ఉండట్లేదు. తరచూ ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి దాడులు ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర హోంమంత్రి కానీ ఇతర అధికారులు కానీ స్పందించి ఆ ఘటన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చేయడం లేదు. ఏదో గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము కూడా అదే చేస్తాం అనుకుంటే గత ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు ఇచ్చారో అదే రాబోయే ప్రభుత్వం కూడా ఇస్తారు. కానీ ఎట్లాంటి ఘటనలు కాకుండా ప్రజలకి మేలు అయ్యే విధంగా, సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా న్యాయం జరగాలి తప్ప ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఎక్కువ న్యాయం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఒరిగేదేమీ ఉండదు. మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో సామాన్య కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ స్థాయి అధికారి వరకు కూడా ప్రభుత్వం వేధిస్తుంది. ప్రభుత్వం ఒక రకమైన వాళ్ళ మీద ఒక బాధితులుగా ఉన్నారనేది వాదన అనిపిస్తుంది. దీన్ని ఎలాగో పోలీస్ శాఖలో గతం నుంచి కూడా పోలీస్ శాఖని ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే ఆ ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకొని వాళ్ళతో నడిపిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం కూడా ఈరోజు టీచర్స్ యుద్ధం చేసినప్పుడు డీజీపీని తీసేసిన పరిస్థితి. అంటే ఇదే తరహాలో వ్యవహరిస్తే రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా అదే దిశగా వెళ్తా ఉన్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ వ్యవస్థలకు కానీ మంచిది కాదు. కాబట్టి ఇట్లాంటివి కాకుండా పోలీస్ని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ని డెవలప్ చేసి ప్రజలు పోలీసు దగ్గరికి వచ్చి తమ కష్టాలు చెప్పుకునే విధంగా తమకు న్యాయం చేస్తారనే విధంగా నమ్మకం కలిగించాలి తప్ప పోలీసులు ఏదో హింసిస్తున్నారనేది చేయడం ద్వారా ఆ పోలీసులకి ప్రజలకి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యవస్థ కూడా నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇతరేతర చాలా పథకాల్లో ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుంది? ప్రజలకు అనుకూలంగా నడుస్తుందా లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అనేది ఒక వాదన కూడా అనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి రాకముందు చెప్పారు. దాన్ని మేము తీసుకొస్తామని చెప్పారు. మేము ప్యాకేజీ ఇచ్చామని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తాం. కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని మొత్తం కూడా తొలగించి ఆ సంస్థను మొత్తం కూడా నిర్విరామం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి మేము ఇన్నేళ్ళకి పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం. తర్వాత అక్కడ నిర్వాసితుల వాల్యూ కంటే భూమి వాల్యూ అనేది క్రమేపీ పెరిగిపోతుంది. పోలవరం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ రెండు ఆంధ్రలో ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి వాటిని పరిష్కరించడం ద్వారా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు కానీ పోలవరం నిర్వాసితులకు కానీ ఎంతో కొంత మేలు జరుగుద్ది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నారా పూర్తి స్థాయిలో? ఈరోజు ఏ వ్యవస్థ బాగుపడాలన్నా ఇటు పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండు నడవాలి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో బాధాకర విషయం ఏంటంటే ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం చేస్తున్న వాటిని ఈ ప్రభుత్వం అడిగే పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు. కాబట్టి ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చినా ఎన్ని ఓట్లు ఇచ్చినా నీకంటూ ఒక హోదా ఇచ్చారు కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా అడిగే దిశగా ఉండడం ద్వారా ఇటు పాలకపక్షాన్ని ఇటు ప్రతిపక్షం బ్యాలెన్స్డ్గా పనిచేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ ఇప్పటికైనా. నా పేరు అనూహ, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా చేస్తున్నాను. ప్రభుత్వం పథకాలు అనేది సూపర్ 6 పథకాలు అని చెప్పేసి చాలా అమలు చేసింది. పోయిన గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మీద చాలా నమ్మకంగా ప్రజలు అనేది ఓటు వేసి గెలిపించారు. అలాగే వచ్చిన దగ్గర నుంచి అమ్మఒడి అన్నారు. అలా పిల్లలకి భవిష్యత్తులో ఒకరుంటే ఫస్ట్ జగన్ ఉన్న ప్రభుత్వంలో ఒకరున్న వాళ్ళకి ఒకరే వచ్చింది. తర్వాత ఈ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి అనేది వేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికొచ్చి ఎవరికి అమ్మఒడి అనేది పడలేదు. అలాగే సంక్షేమ పథకాలు అంటారా, ఎక్కడ చూసినా అసలు సంక్షేమ పథకాలు అనేది రిలీజ్ చేయడం అనేది కనిపించలేదు. రాష్ట్ర అభివృద్ధిలో పోలవరం ప్రాజెక్టు ఇటు విశాఖకు కానివ్వండి లేకపోతే అమరావతి నిర్మాణం కానివ్వండి, ఈ విషయంలో గవర్నమెంట్ ఏ విధంగా ఉందని మీ అభిప్రాయం? అంటే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పోల్చితే పనులు అనేది కొంచెంగా మొదలయ్యాయి. అభివృద్ధి పోలవరం అభివృద్ధి పరంగా అనేసి చెప్తున్నాను. యూత్ పాలసీని ఏ విధంగా చూస్తారు? యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందంటారు? అంటే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలాగా, లేదా ఫార్మసీ కంపెనీస్ కానీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనేసి అన్నారు. కానీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేయలేదు. వచ్చిన వెంటనే డిఎస్సి అనేది మాత్రం ఏదో రిలీజ్ చేయాలి అన్న పేరుకి అదొకటి రిలీజ్ చేశారు. ఉపాధి నిరుద్యోగులది మాత్రం ఎప్పటికీ నిరుద్యోగులలానే ఉండిపోతుంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలు ఏమంటే
పోలవరం అభివృద్ధి విషయంలో కానీ, పోలవరం అలాగే మన రాష్ట్ర రాజధాని అమరావతి విషయం కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా రోడ్లు డ్రైనేజీల విషయంలో కానీ చాలా వెనకబడి ఉంది గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో ఉన్న వెనకబాటుని ఈ నూతన ప్రభుత్వం అదన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా మేము జరుగుతుందని ఆశిస్తున్నాం. కానీ కొంతమేరకు పర్వాలేదు. కానీ ముఖ్యంగా ఈ మౌలిక సదుపాయాల విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే ఈ పోలవరం విషయంలో ముందంజగా వెళ్ళాలి. అతి త్వరలో మీరు చెప్పినట్టుగా చేయవలసిన అవసరం ఉంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వం సంవత్సరంలో మనం చెప్పే అంత విషయం కాకపోయినా ఈ కూటమి ప్రభుత్వంలో చేయవలసిన విషయాలు ప్రజలకి, ప్రజాప్రతినిధులకి అనుసంధానంగా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉన్న ఏవైతే అసంతృప్తులు ఉన్నాయో వాటిని సేకరించి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు వచ్చింది? మన ప్రజల సంక్షేమం కోసం. ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే ఏ ప్రభుత్వాలు ఎక్కడ నిలబడలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సంక్షేమం దృష్టే కాకుండా ప్రజాభివృద్ధిలో సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు సమాంతరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ప్రజల్లో వచ్చిన స్పందన కూడా చెప్తుంది. మీకు గతంలో ఇంటింటికి రేషన్ వెహికల్ మీద వచ్చేది. దాని మీద కొంతవరకు ప్రజల్లో అసంతృప్తి ఉందని నాకు తెలిసిన విషయం. ఎందుకంటే ఇది ఎంతవరకు వెహికల్ ద్వారా రేషన్ పంపిణీ ద్వారా ప్రజలకి ఎంతవరకు ఉపయోగం జరిగింది, లేకపోతే ఎంత దుర్వినియోగం జరిగింది అనే దాని మీద సరిగ్గా సమీక్షించి దాని మీద దృష్టి పెట్టి అసలు ఆ విధానం కరెక్టా, లేకపోతే ఈరోజు రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వడం వల్ల కరెక్టా అన్నది ఒక్కసారి నిపుణుల కమిటీ ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో దాని మీద కామెంట్ వస్తుంది. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, పర్యవేక్షించుకుంటూ, పరిరక్షించుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మన గ్రామ స్థాయి నుండి అసెంబ్లీ స్థాయి వరకు కూడా ఎవరైనా ప్రజలైనా సరే డైరెక్ట్గా ఎమ్మెల్యేలకి వాళ్ళు గోడు వినిపించుకునేలాగా ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మన డైరెక్ట్ ఎమ్మెల్యే ప్రజా దర్బారు విషయంలో కూడా కొన్ని విషయాల్లో కొంత సమయం కేటాయించకుండా ప్రజల యొక్క సమస్యలు పూర్తిగా ప్రజాప్రతినిధికి తెలియాలి. తెలిసినప్పుడే అక్కడ సమస్య పరిష్కారం జరుగుతుంది. ఇందులో మధ్యవర్తి మీడియా అనేది లేకుండానే ప్రజలు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధికి తెలియజేసుకునే అవకాశాలు కూడా ఈ ప్రజాప్రతినిధులకు కల్పించాలని, ఈ ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాం. అది రావులపాలెం యాక్సిస్ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ నుంచి వచ్చిన మంటలు సీలింగ్ను అంటుకోవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ బ్యాంకు నుంచి బయటకు రావడంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే కొత్తపేట సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు కేవలం ఏసీ సీలింగ్ వరకే పరిమితం కావడంతో బ్యాంకులో అటు కంప్యూటర్ కానీ ఇతర ముఖ్యమైన ఫైళ్లకు నష్టం లేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు. నమస్తే అండి, నా పేరు పి శ్రీనివాస్, స్టేషన్ ఫైర్ ఆఫీస్ కొత్తపేట ఫైర్ స్టేషను. మాకు ఈరోజు నైటు 8:45 ఆ ప్రాంతంలో ఫైర్ అవుతుందని చెప్పి స్టేషన్ ఫైర్ కాల్ వచ్చింది. మేము ఇమీడియట్గా వెహికల్తో టర్న్అవుట్ అయ్యి వచ్చి రాగానే యాక్సిస్ బ్యాంకులో ఫైర్ అవడం జరిగింది. ఏమైందంటే ఇందులో సీలింగ్ ఒక ఏసీ ఖాళీ కిందడిపోయి ఓన్లీ స్మోక్ కూడా వచ్చింది, ఫైర్ ఏం అవ్వలే. లోపలికి వెళ్ళి మొత్తం మేము చూసాం. ఓన్లీ సీలింగ్ ఒకటే కానీ ఎటువంటి ఫైల్స్ కానీ ఎటువంటి కంప్యూటర్స్ కానీ డ్యామేజ్ అవ్వడం మాత్రం జరగలేదు. ఇంకా స్మోక్ కంటిన్యూస్గా బయటకు వస్తుంది. దాన్ని అడ్జస్టింగ్ కోసం ఫ్యాన్లు అన్నీ అరేంజ్ చేసాం. అంతే స్మోక్ అన్ని కంప్లీట్ అయ్యాక మేము అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతుందండి. నా పేరు సోమరాజ్ అండి, నేను యాక్సిస్ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ని. 8:30 ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి, ఇలాగా బ్రాంచ్ నుంచి ఫైర్ అవుతుందని చెప్పేసి మా కమాండ్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. సో బ్రాంచ్కి వచ్చి చూస్తే మొత్తం డార్క్గా అయిపోయింది, లోపలికి ఎంటర్ అవడానికి మాకు స్కోప్ లేదు. అదే టైంలో ఫైర్ వాళ్ళకి కాల్ చేస్తే ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇమీడియట్గా 10 minutesలో వచ్చేసారండి. వచ్చి ఇదంతా కంట్రోల్ చేశారు. మెయిన్ సెంట్రల్ ఏసీ ఒక్కటే కాలు కింద పడిపోయిందండి, మిగతాదంతా బాగానే ఉంది. సమయానికి వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళు కంట్రోల్ చేశారండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. ఏపీలో కూటమి రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన జగన్. రాజధాని అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపడతామన్న ఏపీ మంత్రి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్టీఏ అథారిటీ 48వ సమావేశం వివరాలను వెల్లడించిన నారాయణ. అనకాపల్లి పట్టణంలో గాంధీనగర్లో మరియు చోడవరం మండలం మద్దుర్తి గ్రామంలో రేషన్ డిపోలు పునఃప్రారంభించిన ఎంపీ. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్తో కలిసి స్వయంగా లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేసిన సీఎం రమేష్.
కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో రైలు దగ్ధం కేసులను తిరోతోడుతుందని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి స్వర్గీయ వంగవీటిని హత్య చేసిన ఉదంతం నుండి నేటికి కాపులను బాబు అణిచివేస్తూనే ఉన్నారని స్పష్టం చేసిన రాజా. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.